హైదరాబాద్కు భారీ వర్ష సూచనతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. లోతట్టు ప్రాంతాల వారిని సురక్షిత ప్రదేశాలకు తరలిస్తున్నారు. మరోవైపు శిథిలావస్థలో ఉన్న భవనాలను తొలగించేందుకు సిద్దమవుతున్నారు జీహెచ్ఎంసీ అధికారులు. వారు తీసుకుంటున్న చర్యలపై మరింత సమాచారం మా ప్రతినిధి దినకర్ అందిస్తారు. దినకర్, ఋషి, ప్రస్తుతం నేను కంట్రోల్ రూమ్ లో ఉన్నాను. దాదాపు ఇక్కడి నుంచి అధికారులు ఎప్పటికప్పుడు సమాచారాన్ని స్థానికంగా ఉన్నటువంటి సర్కిల్ అధికారులకు ఆదేశాలు జారీ చేస్తున్నారు. అయితే ఈ రోజు ముఖ్యంగా జీహెచ్ఎంసీ పురాతన భవనాలు ఏవైతే ఉన్నాయో వాటిని తొలగించాలని చెప్పి పూర్తి స్థాయి నిర్ణయంలో ఉందని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి టౌన్ ప్లానింగ్ అధికారులతో ఉదయమే ఆల్రెడీ కమిషనర్ టెలికాన్ఫరెన్స్ నిర్వహించి ఏ ఏ ప్రాంతాల్లో ఎక్కడ ఇబ్బందికరమైనటువంటి బిల్డింగ్లు ఉన్నాయో కూలడానికి సిద్ధంగా ఉన్న భవనాలను గుర్తించి వెంటనే కూల్చివేయాలని చెప్పి కూడా చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి ఆయా సర్కిల్లో పనులు కొద్దిగా ప్రారంభం అవుతున్నాయని చెప్పుకోవచ్చు. దాదాపు 1997 భవనాలను గుర్తించడం జరిగింది. అయితే ఈ భవనాలను గుర్తించిన తర్వాత వాటిలో అధికంగా 898 శిథిలావస్థకు చేరుకున్న భవనాలు ఉన్నాయని కూడా గుర్తించారు. అయితే వాటన్నిటిని కూడా తొలగించాలంటే కొన్ని కోర్టు కేసుల్లో ఉన్నాయి, మరికొన్ని మాత్రం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నాయి. కొద్దిమంది ఓనర్లు కూడా ఒప్పుకోలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నాయి. అయితే ఏవైతే కూలడానికి సిద్ధంగా ఉన్నాయో ఆ భవనాలను కూల్చివేయడానికి వాళ్ళని కన్విన్స్ చేసైనా కూడా చేయమని చెప్పి జీహెచ్ఎంసీ కమిషనర్ చెప్పడం జరిగింది. సో ఈ రోజు మొత్తం టౌన్ ప్లాన్ కి సంబంధించిన అధికారులంతా కూడా వాటిని కూల్చివేయడానికి లేదంటే సాధ్యమైన తర్వాత వెకేట్ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలించాలనే ప్రాంతంలో ఉన్నారు. ప్రస్తుతం నేను ఉన్నటువంటి కంట్రోల్ రూమ్ ప్రాంతంలో ఇక్కడ ఉన్నటువంటి దాదాపు 23 కెమెరాలు పెట్టి ఎప్పటికప్పుడు అప్డేట్స్ తీసుకుంటున్నారు. ఇది ప్రస్తుతం మనం అబిడ్స్ లో చూస్తున్నటువంటి ప్రాంతం. అక్కడ ట్రాఫిక్ జామ్ అయిందని కూడా చెప్పుకోవచ్చు. నిన్న కురిసిన భారీ వర్షాలకు కొద్దిగా రోడ్లు ఇబ్బందిగా ఉన్నటువంటి పరిస్థితి. అలాగే వైర్లు కూడా ఏవైతే ఉన్నాయో సర్వీస్ వైర్లతో పాటు కొన్ని విద్యుత్ వైర్లు కూడా కిందికి వచ్చినటువంటి పరిస్థితి ఉంది. కొన్ని ప్రాంతాల్లో మాత్రం ట్రాఫిక్ కూడా ఎక్కువగా ఉంది, మరికొద్ది ప్రాంతాల్లో ట్రాఫిక్ తక్కువ ఉన్నటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ఏదైతే మనం చూస్తున్నామో ఇక్కడ నిన్నటి వరకు బాగా నిన్న ఈ సమయానికి ఎక్కువ ట్రాఫిక్ ఉన్నటువంటి సిచ్యుయేషన్. అయితే ఉదయం నుంచి జీహెచ్ఎంసీ అలర్ట్ చేస్తున్నటువంటి సందర్భం ఉండడంతో సాధ్యమైనంత వరకు వర్షం ఎక్కువగా ఉండే అవకాశం ఉందని చెప్పడంతో జనాలు కూడా ఎవరు కూడా రోడ్ల మీదకి రాలేనటువంటి పరిస్థితి కూడా ఉందని చెప్పుకోవచ్చు. మరికొన్ని ప్రాంతాల్లో కూడా అక్కడక్కడ ట్రాఫిక్ జామ్లు ఉన్నా కానీ మరికొన్ని ప్రాంతాల్లో ఎక్కువగా తక్కువ ట్రాఫిక్ జామ్. ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ వాటర్ నిలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ ఈ ప్రాంతంలో కొద్దిగా ఏదైతే ఉందో దానికి సంబంధించి కూడా నిలో ఉంది. రోడ్లు కూడా ఇది ఉన్నట్టు కూడా ఉన్నాయి. ఎక్కువగా ఖాళీ ప్రదేశాలు కనిపిస్తున్నాయి. ఏ ప్రాంతంలో అయినా కానీ అధికారులు ఎవరు కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ప్రజలు ఈరోజు భారీ వర్షం కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో ఎవరు కూడా రోడ్లపైకి రాకని చెప్పి ఆదేశించారు. అయితే మరో 3 గంటల పాటు కూడా వర్షం వచ్చే అవకాశం ఉందని చెప్పి జీహెచ్ఎంసీకి వాతావరణ శాఖ ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉంది. మరొక వైపు అయితే ఇప్పటికే దగ్గరలో బండ్లగూడ దగ్గర ఉన్నటువంటి చెరువులో నాలా నుంచి వాటర్ ఎక్కువ రావడంతో ఆ చెరువు పొంగడం మూలంగా కూడా అక్కడ భారీగా ట్రాఫిక్ జామ్ అయింది కూడా ఉందని కూడా ఇక్కడ ఉన్నటువంటి సమాచారం. జూబ్లీస్ లో కూడా వాటర్ స్టాగ్నేషన్ ఎక్కువగా ఉంది, వాటిని క్లియర్ చేయాలని చెప్పి జీహెచ్ఎంసీకి సమాచారం వస్తుంది. ఇక్కడ ఒక దగ్గరగా ఉన్నటువంటి మ్యూజియంలో కూడా ఒక భారీగా చెట్టు కూలడం మూలంగా కూడా ఎటువంటి ప్రాణాపాయం లేదు. అయితే ఆ చెట్టు కూలిన తర్వాత వాటిని అక్కడ క్లియర్ చేసిన పరిస్థితి కూడా నెలకొందని చెప్పుకోవచ్చు. అయితే లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి ఏరియాల్లో మాత్రం ఇంకా పబ్లిక్ కొద్దిగా టెన్షన్లో ఉన్నటువంటి సిచ్యుయేషన్ కనిపిస్తుంది. ఈ హుసేన్ సాగర్ కూడా ప్రస్తుతానికైతే సాధారణ మట్టం 513.62గా ఉంది. అయితే వర్షం కురిసి ఎగువనున్న ప్రాంతాల నుంచి ఒకవేళ నీరు వస్తే వాటిని లో లెవెల్లో ఉన్నటువంటి వాళ్ళందరినీ క్లియర్ చేయడానికి కూడా అక్కడికి ప్రత్యేకమైనటువంటి టీములు కూడా కదులుతున్నాయని చెప్పుకోవచ్చు. సో ఓవరాల్ గా చూస్తే ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో మాత్రం ఏ సందర్భంలో అయినా కానీ భారీ వర్షం వచ్చే అవకాశం ఉంది.